ఫ్రెండ్స్, ఈరోజు ఆడికిర్తిక్ కదా. మేము మా ఊర్లో ఉన్న తనపల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఈ గుడి చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఆడికిర్తిక్ కదా, దానికోసము దేవుడి ప్రసాదం కోసము ఫ్రూట్ కేసరి చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. రవ్వ 1 కప్పు, చక్కెర 1 కప్పు, దానిమ్మ పండు కొద్దిగా గింజలు 1 పండు, ఆపిల్ పండు నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి, ఎందుకంటే నల్లగా అయిపోతుంది కదా ముక్కలు, అందుకోసం. ఇది పైనాపిల్, దీన్ని జ్యూస్ చేసి పెట్టుకోవాలి. మీకు చూపించినాక మళ్ళీ జ్యూస్ చేస్తాను. వేడి నీళ్ళలో వేసి జ్యూస్ చేసి పెట్టుకోవాలి. ఇది పైనాపిల్ జ్యూస్. ముంతమాడిపప్పు, కిస్మిస్, ఇలాచి. ఇదిగోండి, చేసే విధానం చూపిస్తాను రండి. పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, కొద్దిగా రవ్వ వేగేదాన్ని. దీంట్లోనే ముంతమాడిపప్పులన్నీ ఏం చెప్పేస్తాలే. ముంతమాడిపప్పు వేయించుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పండ్ల కేసరి. పిల్లలు కూడా భలే బాగా తింటారు, ఇష్టంగా. వాసనగా ఉంటుంది కదా, పైనాపిల్ బాగా తింటారు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి. తెల్లారితో టిఫిన్ లాగా కూడా తినేయచ్చు. పైనాపిల్ వేడి నీళ్ళు వేసేయాలి జ్యూస్ కోసం. అట్టే కూడా వేసి ఇచ్చు, కొంచెం మెత్తబడుతుందని. ఇది చేసే చాలా ఈజీ. 5 నిమిషాలు అయిపోతుంది. రవ్వ బాగా ఎర్రగా వేయించుకోవాలి, వేగితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అవును, మీరంతా నిన్న ఆడికిర్తిక్ బాగా చేసుకున్నారా? మా ఊర్లో చాలా బాగా జరిపోయింది. వాటర్ వేసుకోవాలి, కప్పు వాటర్. మనం దీన్ని బట్టి వాటర్ మన కొలతగా ఏం రావు. 1 కప్పుకు 2 కప్పులు నీళ్ళు, వేడి నీళ్ళు ఇంకా వేసుకోవాలి. నీళ్ళు కూడా వేసుకోవాలి. రవ్వ కొంచెం బాగా ఉడికాక మళ్ళీ చక్కెర వేయాలి. రవ్వ కొంచెం ఉడకాలి బాగా, ఉంట కట్టుకోకుండా కలబెట్టుకోవాలి. ఉంట కట్టకుండా కలబెట్టుకోవాలి. ఉంట కట్టేస్తుంది. ఉంట కట్టుకోకుండా కలబెట్టుకుంటే ఉంట కట్ట. ఇది 2 రోజులైనా ఉంటుంది. కొంచెం లూజ్గా చేసుకుంటే ఆడినాక బాగా టేస్ట్గా ఉంటుంది. రవ్వ ఉడికిపోయింది కదా, చూసారా? రవ్వ ఉడికిపోయింది. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేస్తాను, వంట కడుతుంది. ఏం భయపడదు, దాని ఇష్టంగా అదే కరిగిపోతుంది.
ఇదంతా అయింది కదా, ఇప్పుడు ఉడికిపోయింది కదా, ఇప్పుడు నెయ్యి వేసుకునేసి పోసుకోవాలి. వేయించుకోవాలి పండ్లు, నెయ్యిలో వేసి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు నెయ్యిలో వేసుకున్న పైనాపిల్, ముంతమాడి పప్పు అన్నీ వేసి కలబెట్టాలి. నిమ్మపండు గింజలు నెయ్యిలో, దానిమ్మ పండు నెయ్యిలో వేయకూడదు. బాగా వేసుకుని పండ్లన్నీ లోపల అయిపోయింది. చూడండి, ఉడికిపోయింది. చల్లారిపోతే గట్టి పడిపోతుంది. కొంచెం లూజుగానే ఉండాలి, అప్పుడు బాగుంటుంది. ఆపేస్తాను. చూడండి, ఉడుకుతాం ఎంత బాగా. కొంచెం బాగా ఉడికితే ఫ్లేవర్ అంతా దీంట్లో ఎక్కుపోతుంది. ఆపేస్తాను గ్యాస్. హాయ్ ఫ్రెండ్స్, ఎమి ఫ్రూట్ కేసరి రెడీ అయిపోయింది. తిందామా రండి. ఎంత బాగుంటుందంటే చిన్నపిల్లలు అయితే లబక్కని తినేస్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని పళ్ళన్నీ వేసాం కదా, ఇంకా అన్నీ వేయచ్చు, చాలా పళ్ళు ఉంటాయి. కానీ మా ఇంట్లో యాపిల్, దానిమ్మ ఉండింది, పైనాపిల్, అందువల్ల ఈ మూడే వేసేసిన. కానీ చాలా బాగుంటుంది. పైనాపిల్ కేసరి చాలా టేస్ట్గా ఉంటుంది. మురుగడికి పెట్టేసి మళ్ళీ తిందాం మనం. ఓకే, ప్రసాదం దేవుడికి పెట్టినాక మళ్ళీ తిందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పూజ అయింది, రాండి తిందాం. కేసరి వడలు. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే చేసుకోండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, చాలా టేస్ట్గా ఉంది. చేసుకొని తినండి. బాయ్.